లక్ష్మణ్ పుట్టబోయే మా బిడ్డకి తండ్రి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక మాట మాట్లాడావంటే పరమశివుడి మీద ఒట్టు మేము నిన్ను చంపేస్తారా? అయితే చంపేయండి. ఇప్పుడు మాకు నిజం చెప్పి చావడం అసత్యం చెప్పి బతకడం కన్నా చాలా తేలిక. ఎవరన్నా మాకు చెప్తారా అసలు ఇక్కడ ఏం జరుగుతోందో? మేం చెప్తాం. మన వివాహం ప్రేమ వివాహం కానే కాదు. మన వివాహం ఎందుకు జరిగిందంటే రాజు కుటుంబంలో అందరికీ చూపించుకోవడానికి ఒక భార్య అవసరం అంటారు కాబట్టి. అన్నం. ఏమిటిలా తయారయ్యారు రాకుమారి మీరు? అలంకరించుకోండి, అందంగా ముస్తాబవ్వండి. అప్పుడే కదా చిరుత పులి వేటాడుతుంది. కానీ మీరు వెళ్ళిపోతే రెండవసారి మీకు కానుకగా మీ తండ్రి గారి శిరస్సు లభిస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మన ప్రేమ కోసం. మా కుటుంబంలోనే మేము జీవించి ఉండగానే ఒక యువతి మీద ఇంతటి దౌర్జన్యం, ఇంతటి అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాతో ఎందుకు చెప్పలేదు? రాణాగారు, ఈ స్వర్ణకి బొత్తుగా సిగ్గులేదు. ముందేమో మా పుత్రుని పట్టును పెట్టుకుంది. ఆపండి చిన్న రాణి వారు, ఆపండి. మీరు మీ హద్దుల్ని మర్చిపోతున్నారు. మేము మా హద్దుల్ని మర్చిపోయేలా ప్రవర్తించకండి. ఈ రోజు అలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే ఇక ఇప్పుడే ఇక్కడే మా ఖడ్గం మీ శిరస్సును ఖండిస్తుంది. ఖడ్గం మా దగ్గర కూడా ఉంది రాణా గారు. మీరు మా పత్నితో ఇలా మాట్లాడకూడదు. రాజవంశీయులం మేము. అయినా రాణగారు, ఇది మా కుటుంబ వ్యవహారం. ఈ విషయంలో కలుగజేసుకునే అధికారం మీకు లేదు. పదండి. ఒక యువతి మీద దౌర్జన్యం ఎవరి కుటుంబ విషయమూ కాదు. స్త్రీలను గౌరవించడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,